వెల్కమ్ టు కంట్రోల్ మ్యాథ్స్. ఈరోజు మనం ఇది మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2018 పేపర్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ b minus cx square plus c minus c of x a minus b is equal to 0 are equal, then the value of a plus c by b. ఇది క్వశ్చన్ అండి. మీరు ఒకసారి ఈ ఈక్వేషన్లో ఈ కోషియన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎక్స్ స్క్వేర్ మనకి ఈ కోషియన్స్ బి మైనస్ సి, ఇక్కడ సి మైనస్ ఏ, ఇక్కడికి వచ్చేటికి ఏ మైనస్ బి. సమ్ ఆఫ్ ఆల్ కోషియన్స్ మనం అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈ సమ్ ఆఫ్ ఆల్ కోషియన్స్ వాల్యూ కానీ 0 అయిపోతే జనరల్గా రూట్స్ ఏమవుతాయంటే, రూట్స్ ఆర్ 1, 1 ఈ కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్. ఇంకొక రూట్ అంటే ఏ మైనస్ బి బై బి మైనస్, ఇవి రూట్స్ అన్నమాట. ఎప్పుడు ఈ రూట్స్ అవుతాయి ఏం చెప్పాము, వెన్ ద కోషియన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ ఈ టోటల్గా సమ్ చేస్తే వచ్చే వాల్యూ 0 అవ్వాలి. 0 అయితే అప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ ఏమవుతాయి అంటే 1, ఈ కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోషియంట్. కానీ అంటే ఒక రూట్ 1 అని తెలిసిపోయింది. ఇంకా వాడు మనకి ఏం చెప్పాడు, రూట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాడు. రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈ వాల్యూ కూడా ఆటోమేటిక్గా 1 అవ్వాలి. సో కాబట్టి ఏ మైనస్ బి, బి మైనస్ సి వాల్యూ కూడా 1 అవ్వాలి. వాడు చెప్పే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు మనం ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇప్పుడు ఈ రిలేషన్ మనం తీసుకురావాలి. అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ బి మైనస్ సి, 1 ఇంటూ బి మైనస్, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ సి. సో మనకి ఇక్కడ బీలైన వైపు తెచ్చుకొని ఏ ఉంది, ఈ మైనస్ ఏ తెస్తే ప్లస్ సి, ఇది అటువైపు తీసుకోండి. అప్పుడు ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2b వస్తుంది. అప్పుడు ఏ ప్లస్ సి బై బి ఈక్వల్ టు 2 అనేది వస్తుంది. ఇది ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ప్లేలిస్ట్ ఒక చాప్టర్ని ప్లేలిస్ట్గా పెడుతూ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.